సంగచ్చధ్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దందరికీ నమస్కారం. ప్రతి వారంలాగానే ఒక అందమైన శ్లోకం డాక్టర్ గారు ఫేస్బుక్లో శ్రీరామారామం పేజీలో ఇచ్చినటువంటి మనకు పరిచయం చేసినటువంటి ఒక అందమైన శ్లోకం. సీతారావణ సంవాద ఝరి. సీతమ్మను రావణాసురుడు వాళ్ళు చేసుకుంటున్న సంవాదం. ముందు శ్లోకం ఎలా ఉందంటే, లోకే శస్త వివేక ఇత్యభిహత కోమత్పరో వర్తతే నిత్యం మద్వదధీశ సంస్కృత గుణ కస్తావదస్తీతర భూజాతే శరణాగతస్య సులభ కోమత్ సమో విద్యతే శశ్వజ్జల్పసి యత్వమేవ మిహరే కుత్రాపి షమ్మాగమః. ఈ 4 పాదాలు ఉన్నటువంటి శ్లోకంలో మొదటి 3 పాదాలు రావణాసురుడు మాట్లాడుతున్నాడు, 4వది అమ్మ సమాధానం చెప్తోంది అన్నారు. వాడు గొప్ప చెప్పుకుంటున్నాడు, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని చెప్పుకున్న గొప్ప 4 పాదాల్లో ఉంటే చివరి ఒక్క పాదం అమ్మ చెప్పిందట. ఇది శార్దుల విక్రీడితం అని, దాంట్లో చ్యుతాక్షర చిత్రం అనేటువంటి ఒక ప్రక్రియ అని చెప్తూ ఈ చివరి పాదం దగ్గరికి వచ్చేసరికి దాంట్లో అమ్మ అంటోంది పుత్రాపిషం ఆగమహ, అంటే నువ్వు శాంతిని పొందకుందువుగాక, శాంతిని పొందకుండా ఉంటావు అని చెప్పినట్టు. అయితే ఆ శా అన్న అక్షరాన్ని తీసేస్తే, శా లేకుండా చేస్తే మొత్తం వాడు చెప్పిన మాటలే అర్థం మారిపోతున్నాయి. అటువంటి ఒక రమ్యమైనటువంటి శ్లోకాన్ని చాలా చక్కటి వ్యాఖ్యాతలు డాక్టర్ అందించారు. దీని వివరంగా మన గ్రూప్లో చదువుకుందాం. అటువంటి శ్లోకాన్ని అందించినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఈరోజు వారిని ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 26వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. మనం ఉత్తరాఖండ్లో మళ్ళీ ప్రవేశిస్తూ ఉన్నాం. కిందసారి మనం 40 సర్గలు పూర్తి చేసుకున్నాం. ఉత్తరాఖండ్లో చత్వారింశ సర్గ అయ్యింది. ఇప్పుడు ఇక ఏకచత్వారింశ సర్గలోకి మనం ప్రవేశించవలసి ఉన్నది. ఇంతవరకు అయిన కథ అందమైనటువంటి కథ జరిగింది. రామచంద్రమూర్తి దగ్గర ఇంకా ఈ అగస్త్య మహర్షి వీళ్ళందరూ చాలాసేపటి నుంచి చాలా రోజులు బట్టి మాట్లాడుతూ ఉన్నారు. దాంతో వారు ఇక వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. వాళ్ళ రామచంద్రమూర్తి కూడా ఇంకా విడిగా వదిలి వెళ్ళవలసినటువంటి సమయం, వాళ్ళు ఇంక వదిలేయాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టి ఏకవాక్యంగా అందరూ ఓ మాట అన్నారు. మా అదృష్టంబున మహీపతి సుఖముగా వనములందుండి వచ్చితయ్యా, మా అదృష్టంబున మహిమ పెంపారగ పట్టమందితివీవు భద్రచరిత, మా అదృష్టంబున మార్తురగల్లర రణసీమదృంచితి రామచంద్ర, మా అదృష్టంబున మరల భూమి సుత గ్రహింపగంటివి కౌసలేయ,
శాత్రములను జంపి జయశాలి వగు నిన్ను కన్నులార కనగ కలిగే పుణ్యమిదియే మాయభీష్టమిదియే మా ప్రీతియు రమ్య గుణ సాంద్ర రమ్య సుగుణ సాంద్ర రామచంద్ర. మొత్తానికి వారందరూ కూడా రామచంద్ర, మా అదృష్టం వల్ల నువ్వు చక్కగా 14 ఏళ్ల వనవాసాన్ని పూర్తి చేసుకున్నావు, మళ్ళీ నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు, సీతమ్మతో కలిసి ఉన్నావు. అది మేము చూసేటువంటి అదృష్టానికి నోచుకున్నామయ్యా, మాకు అంతకన్నా ఏం కావాలి? నిన్ను చూడడం కోసమే మేము వచ్చాము. కాబట్టి నువ్వేదో ప్రశ్నలు అడుగుతుంటే ఏదో 4 ముచ్చటింపులు చేసుకున్నాం, ఇక వెళ్ళి వస్తాం అని చెప్పి వారు రామచంద్రమూర్తితో చెప్పారు. ఇది కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో వాల్మీకి చెప్పింది ఇంతవరకే. వారు ఇలాగా మా అదృష్టం వల్ల నువ్వు చేసావు, బాగుంది, వెళ్ళి వస్తామన్నారు. ఆయన అగస్త్యాది మునులు రాముడి దగ్గర వీలుకుంటూ కొన్ని మాటలు చెప్తారు, కంకంటి పాపరాజు గారు చెప్పిస్తారు, అందమైనటువంటివి. జయ దశరథ రాజ జఠర సాగర చంద్ర, జయ తాటకాకరంజక కరీంద్ర, జయ ధరాధిక జగజ్జాల రక్షాదక్ష, జయ దయారస నిరంజన కటాక్ష, జయ ఘనాహల్యాఘలయదాంఘ్రి సరసీజ, జయ సహస్రాదిత్య సదృశ తేజ, జయ చంద్రధర శరాసన ధరాధర శక్ర, జయ నిరీక్షాసక్త జటిల చక్ర, జయ ఖరాది నిశాట శిక్షా నిధాన, జయ కిరాతీకృతార్చన సన్నిధాన, జయ నిశాత శరాహత జల నిధాన, జయ జనక కన్యకాధీన జయ నిధాన. మొత్తానికి రామాయణం అంతా అప్పచెప్పేశారు వారు రాముడికి. నువ్వు చేసిన పనులన్నింటినీ కూడా భలే చేసావయ్యా అంటూ చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టి ఆ మునులందరితోటి ఆయన అంటూ ఉన్నారు, వీనుల్ సౌఖ్యము చెందె మీ వచనముల్ విన్నందునన్, మిమ్ము సన్మానం బొప్పగా చూచి లోచనములు ఆనందించే, యుష్మత్ పదాధీనుల్ నన్ కృపచూడుడంచని, సభక్తిన్ మ్రొక్క దీవించి అమ్మాన్యుల్ వీడ్కొని పోయిరం రఘురామస్వామి హృష్టాత్ముడై. ఆయన లేచి వాళ్ళందరికీ నమస్కరించి, మీ మాటలు వినడం వల్ల నాకు సౌఖ్యం కలిగిందయ్యా, మిమ్మల్ని చూడడం వల్ల నేను పవిత్రునయ్యాను అని రామచంద్రమూర్తి ఆ మునులతోటి చెప్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి మునులకి నమస్కారం పెట్టడం ఏమిటి, రామచంద్రమూర్తి సముద్రుడికి నమస్కారం పెట్టడం ఏమిటి, రామచంద్రమూర్తి శివుడికి నమస్కారం పెట్టడం ఏమిటి అనే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇది రామచంద్రమూర్తి యొక్క వినయం ఎలా ఉండేది అంటే, నేను భగవంతుడి అనేటువంటి ప్రవర్తన ఏనాడు లేదు, నేను మానవుడిని అన్నట్లుగానే ఆయన ప్రవర్తించారు. ఆయన నడవడి కూడా దానికి తగినట్లుగానే ఉన్నది. మాటల్లో నేను మానవుడిని అంటూ మానవాతీతంగా నా అంతటి మనుగాడు లేడు, నా అంతటి రాజు లేడు, నేనే మీ అందరికన్నా పెద్దవాడిని అనేటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. రామచంద్రమూర్తి మాటలో ఏదుందో, మనసులో ఏదుందో, చేతలో కూడా అదే ఉంటుంది. త్రికరణ శుద్ధి అంటారు దాన్ని. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి వారికి చెప్తూ ఉన్నారు. వారందరినీ చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, వైతాళికులు వచ్చారు రామచంద్రమూర్తి నిద్ర లేచే సమయానికి. వాళ్ళు వైతాళికులు అంటే వంది మాగధులు అంటారు. వాళ్ళు వచ్చి రామచంద్రమూర్తికి ఆయన యొక్క తత్వాన్ని గుర్తు చేయడం అనేది వాళ్ళ యొక్క పని. చోరవై వారాసి దూరి చోరును జీరి మీరు చారు విహార మేలుకొనుము, మేటి తాబేటి భూమెలు పూని మంధార శైలమెత్తిన ధీర మేలుకొనుము, ఘోణివై సంభృత క్షోణివై రిపు యుద్ధ కేళి కూర్చిన సూర మేలుకొనుము, భక్తు మాటల పట్టి పలుకంబమున పుట్టి మెరసిన నరసింహ మేలుకొనుము, లీల వటు వృత్తిగను ధన్య మేలుకొనుము, మేదినీశ ప్రవర్ధన మేలుకొనుము, శూలి కోదండ ఖండన మేలుకొనుము, నీల నీలాంబుద శ్యామ మేలుకొనుము అని చెప్పి వందిమాగధులు ఆయన్ని
లేపారు అని చెప్పి అందమైన అవకాశం వస్తే వదలడు కవి అన్నవాడు. వర్ణించడానికి అవకాశం వచ్చింది అంటే గబుక్కుని పట్టుకుని దానిలో వాళ్ళు మేలు కొలిపారు అనే మాట చెప్పారు అంతే వాల్మీకి మహర్షి. ఎలా మేలు కొలిపారు అనేది కంకంటి పాపరాజు గారు చెప్తున్నారు. వారు ఏ రకంగా వర్ణించారు అనేటువంటి అవకాశాన్ని తీసుకుని మొత్తానికి ఆయన కొలువు కోటను తీర్చి ఉన్నారు. ఈ సభాసదులందరూ ఇచ్చేసి ఉన్నారు. ఆ రోజు వాళ్ళందరూ ఇంకా వెళ్ళిపోవలసినటువంటి రోజు వచ్చింది. ఆయన ఆ పట్టాభిషేకం అయినటువంటి రామచంద్రుడు ఆ సింహాసనం మీద కూర్చుంటే ఎలా ఉన్నాడు అది కూడా చెప్పాలిగా మరి. మరొక అవకాశం. మణి సహస్రముల ద్యోమణి సహస్రంబుల డంబు మెచ్చని కిరీటంబు దాల్చి, వేల కొద్దీ మడులున్నటువంటి వేల సూర్యుడిని కూడా తిరస్కరించేటువంటి కాంతి కలిగినటువంటి కిరీటం కలిగి ఉన్నారు ఆయన. మొగము చంద్రుని గల్వ మొనయు కీర్తి అనగ తెలివిగా కపురంబు తిలకమూని, నిజ గుళావళి లీల నిర్మల శ్రీమించు తడుకు ముత్యాల చౌకళి ధరించి, బలిమి కేళికి బూను బలు బిరుదములు నా కరముల వజ్రాల కటములిడి, పొసగు కుంకుమ గంధంపు పూత రత్నహారములు కానరాముతియంపు టంగి రహితొడిగి, పెద్ద పీతాంబరంబు వెలయ కొలువు సింగారమయ్య రఘుప్రభుండు. మొత్తానికి తల దగ్గర నుంచి పాదాల దాకా మొత్తం వర్ణన చేశారు. ఆయన ఎటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆభరణాలు ధరించారు, కిరీటం ధరించారు, ఎంత అద్భుతమైనటువంటి పట్టుబుట్టం ధరించారు అని. మొత్తానికి రామచంద్రమూర్తి జనకుడు వీళ్ళందరికీ కూడా సత్కారాలు చేసి వాళ్ళందరికీ నమస్కరించి వాళ్ళందరినీ సాగనంపుతూ ఉన్నారు. జనకుడి దగ్గరికి వచ్చారు. మామగారు పక్కనే సింహాసనం మీద కూర్చున్నారు. మామగారికి నమస్కారం పెట్టి అంటున్నారు రామచంద్రమూర్తి, జనకుని కైవడిన్ ప్రజల సంతతముందయ చూచి ప్రోవగా, జనక సమాఖ్యమీ కలరే శాస్త్ర శిక్షయునర్చి సీతతో అనుపమ సౌఖ్యమే గనినదంతయు మీ కృపగాదే, మామగారనుటయగాని మా దశరథావని భర్తకు మీకు భేదమే. మా నాన్నగారికి మీకు ఏమి భేదం లేదండి. సీతమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. జనకుడు అని మీకు పేరు ఎలా పెట్టారో కానీ ప్రజలందరినీ కూడా జనకుడిలాగా పాలించి మీ మీ మాట నిలబెట్టుకుని మీ పేరు సార్థకం చేసుకున్నారు అని చెప్పి ఆయన్ని చాలా వినయంతో కేకయి ముఖుడైనటువంటి యుధాజిత్ ఆ సోదరుడు కైకేయికి ఆయనకి వీళ్ళందరికీ కూడా ఆయన వీడ్కోలు చెప్తూ ఉన్నారు. మొత్తానికి మహర్షి చెప్పిన లిస్టులో వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఆయన వీడ్కోలు చెప్పడం అనేది వివరంగా మనకి ఒక్కొక్క పద్యంలో రాశారు కంకంటి పాపరాజు గారు. అలాగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ ధరణి నాయకులు ఇతర రాజులు వాళ్ళందరికీ కూడా ఆయన నమస్కారాలు పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. రామచంద్రమూర్తి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు, మా భరతుడు పిలిచాడు మిమ్మల్ని, అవసరమైతే మనం రామచంద్రుడికి సహాయం చేయాలయ్యా అని చెప్పే వార్తలు పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచాడు. అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉండిపోయారు. మీరందరూ కూడా ఇళ్ళకి వెళ్ళవలసినటువంటి సమయం అయిందని నాకు తెలుసు, కాబట్టి మీకు కూడా నమస్కారం అని చెప్పారు. వాళ్ళందరూ చేతులు చూడు ఆయనకి నమస్కారం పెట్టారు రామచంద్రమూర్తి. అఖిల భూతమయుండవగుట నీ విజయమందర జయంబనుట తథ్యంబ కాదే. రామచంద్ర గెలిచింది నువ్వు, మా అందరి సహాయం వల్ల మేమేదో చేసినట్టుగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు. మేము ఆ కీర్తి మాకు దక్కాలని ఎంత తాపత్రయపడుతున్నావయ్యా నువ్వు. ఒకటికి నేల సకలంబునకు హేతువైయుండుదదియు తథ్యంబ కాదే. నువ్వే అన్నిటికీ కారణము, అన్ని కార్యాలకి కారణమైనటువంటి వాడు నువ్వే, సృష్టి స్థితి లయలకన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు నువ్వే అనే మాట నిజం కాదటయ్యా. అంతరాత్మకుడవై అందరలో ఒక్క ఆకృతిను నీకి తథ్యంబుగాదే. సమస్త జీవుల్లో కూడా అంతరాత్మగా ఉండేటువంటి నువ్వు, హృదంతర్యామివై ఉండేటువంటి నువ్వు, కాకపోతే ఇంకెవరున్నారయ్యా ఆ మాట నిజం కాదా. నీయందు నెయ్యముల్ నిలుపు నయ మార్గమే మైనన్న మాట తథ్యంబగాదే. కాబట్టి నీ స్నేహశీలత ఎలా ఉంటుందంటే మీలో నేను ఒకళ్ళని అని మాలో నువ్వు కలిసిపోయి
మీరందరూ నావారు అని మమ్మల్ని అందరినీ ఇందులో కలిపేసుకుని ఏమి ఏమి స్నేహశీలతయ్యానిది. విభుడవైయును మానుష విగ్రహంబుదాల్చి వెలుగొందు నీ ఆజ్ఞ తలల మోచి పోయి వచ్చెద ముంచుము పూర్ణ కరుణ రాజదేవేంద్ర దశరథ రామచంద్ర. ఎప్పుడు కూడా నీ ఆజ్ఞని పాలించి మేము ధర్మ మార్గంలో ఉండేలాగా నువ్వు ఆశీర్వదించాలి. మేము వెళ్ళి వస్తాం నాయన అని చెప్పి మొత్తానికి ఈ జనకాదులు బంధువులు వీళ్ళందరూ కూడా బయలుదేరి ఆ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా వానరులు మిగిలారు, సుగ్రీవాదులు అందరూ కూడా మిగిలారు. వాళ్ళందరికీ కూడా నమస్కరించి రామచంద్రమూర్తి వాళ్ళతో అంటున్నారు, ఏమయ్యా నేనేదో చేసిన సత్కారాలు చేశాను, గౌరవాలు చేశాను, మీ అందరికీ ఇక్కడికి వచ్చాక అంటున్నారు మీరు. నేను చేసే గౌరవం ఏ పాటిదయ్యా మీకు? ఘన భూమి భృచ్చిరోగ్రములెక్కు ఘనులకు ఈ చిన్న గద్దియ లెక్కుటెంత. మీరు వస్తే మీకు నమస్కారం పెట్టి చిన్న చిన్న సింహాసనాల మీద మేము కూర్చోబెట్టాం. పెద్ద పెద్ద పర్వతాల పైకి ఎక్కేసి వాటి శిఖరాల మీద కూర్చునేటువంటి మీకు ఒక చిన్న సింహాసనం మీద కూర్చోబెట్టానయ్యా. నేను ఎంత తప్పు చేశానయ్యా? మీకు నేనేదో గౌరవం చేశానని మీరు అంటున్నారే. పలుకాంతి పరమేశు వలువలు కప్పెడి ఘనులకి జిలుగులు గట్టుటెంత. మీకు ఏదో నేను సాలువ వేశాను, ముత్యాలతో కుట్టి జరీతో కుట్టినటువంటి సాలువ వేశాను. కానీ మీ శరీర కాంతి అనేటువంటి పెద్ద వలయం మీ చుట్టూ ఉన్నది. దాన్ని కప్పుకొని ఉన్నారు మీరు. మీ శరీరం నుంచి వచ్చేటువంటి కాంతి, అది అంతటి కాంతి ముందు నేను కప్పేటువంటి ఈ సాలువ ఎంత, దాని మీద ఉన్నటువంటి ఆ చెమికీలు ఎంత. ఆ తులలేని శుభవాసనల మించు ఘనులకి అలతి తావుల గంధమలదుటెంత. వానరుల శరీరం నుంచి ఒక విచిత్రమైనటువంటి వాసన ఒకటి వెలువడుతూ ఉంటుంది. పైగా వీళ్ళందరూ దైవాంశ సంభూతులైనటువంటి వానరులు కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఒక సుగంధం వారి శరీరాల నుంచి వస్తూ ఉంటుంది. అటువంటి మీకు నేనేదో కొద్దిగా గంధం పూశానయ్యా, ఆ మాత్రానికే మీకు నేనేదో గౌరవం చేశానని మీరు అనుకుంటూ ఉన్నారే. అమృతాశనుల సామ్యమందిన ఘనులకు నిక్కూడ చవిగొని మెక్కుటెంత. ఏదో మీకు భోజనం ఏదో నాకు చేతనైనది పెట్టాను, కానీ మీరందరూ దైవాంశ సంభూతులు, అమృతాన్ని తినేటువంటి వారయ్యా. అంటే దేవతల యొక్క అంశలతో పుట్టినటువంటి వారు. అమృతాన్ని తినే మీకు మేమేదో వడ్డించినటువంటి ఈ కాసిని మామూలు మెతుకులు ఏవి మీకు పెద్ద గౌరవం చేసినట్లయ్యా. అధిక గుణ రత్న భూషితులైన వీరికి విభూషణతతులు వహించుటెంత. వీరికి ఉన్నవి గుణరత్నములు, అంటే అనేకమైనటువంటి విశేషమైన శ్రేష్టమైన గుణములు కలవారు, వీరు సద్గుణములు కలవారు. అలాంటి వాళ్ళకి నేను రత్నాలతో కూడినటువంటి మామూలు ఆభరణాలు వేయడం అది పెద్ద గొప్పే ఉందయ్యా. అఖిల జగముల అప్రతిహత తరయమున తిరుగు వీరలకి ప్రోల తిరుగుటెంత. మొత్తం నా భవనము అయోధ్యలో ఎక్కడా వారికి అడ్డు అదుపు ఉండకూడదు అని రాములు వారి ఆజ్ఞ. వారు తిరగడానికి స్వాతంత్రం ఉంది వాళ్ళకి, ఆ వానరులందరికీ. పంపించండి, వాళ్ళకి ఏది చూస్తామంటే అది చూపించండి అన్నారు. సమస్త జగములు కూడా పరుగులతోటి తిరిగేటువంటి శాఖామృగములకి మీకు మా ఊళ్ళో కాస్త 4 వీధులు తిప్పడం అది పెద్ద గౌరవం ఎలా అయిందయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి ఎంతో వినయంతో వాళ్ళందరినీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, హనుమస్వామి దగ్గరికి వచ్చేటప్పటికి హనుమస్వామి కూడా నాకు ఏమీ వద్దు రామచంద్ర, నిరంతరము నీ యొక్క మాట వినేలాగా, నీ యొక్క రూపాన్ని తలుచుకునేలాగా, నీ నామాన్ని చేసుకునేలాగా నాకు ఒక అవకాశం ఉంటే అది చాలు రామచంద్ర అని చెప్పి ఆయన కోడేవారు. మొత్తానికి రామచంద్రుడు హనుమస్వామి కూడా రామాయణం ఎంతకాలం భూమి మీద ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవిగా ఉంటావయ్యా అనేటువంటి మాట ఒకటి ఇచ్చారు. ఆయన అడిగారు, నాకు సుదీర్ఘమైనటువంటి ఆయువు కావాలయ్యా అని అడిగారు రామచంద్రమూర్తిని. సుదీర్ఘమైనటువంటి ఆయువు రావణాసురుడు అడిగాడు. వాడు ఎందుకు అడిగాడు? సమస్త జనులని కూడా హింసించి తన భోగభాగ్యాన్ని అనుభవించడం కోసం అడిగాడు. హనుమస్వామి ఎందుకు అడుగుతున్నారు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడెక్కడైతే రామకథ వినపడుతుందో, ఎక్కడెక్కడైతే రామాయణం వినపడుతుందో అక్కడ 2 చేతులు జోడించి కళ్ళనీరు కారుతుండగా రామనామాన్ని తలుచుకుంటూ వినేటువంటి భాగ్యం కావాలి నాకు. అది ఎంతకాలం ఉన్నా నాకు చాలదు.
ఎంతకాలం ఉన్నా నాకు కావాలి. అందుకే భరద్వాజ మహర్షి వేదం అంతా చదివిన తర్వాత 100 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఏమయ్యా ఏమిటి చదివేసావా అన్నారు. అబ్బాయి ఇంత చదివానయ్యా వేదం, నాకు ఇంకో 100 సంవత్సరాలు ఇప్పించాను. సరే నీ ఆయుష్ పెంచాను పో, ఇంకో 100 సంవత్సరాలు అన్నాడు. ఇలాగా వేదం చదవడం కోసం ఆయుర్దాయం అడిగాడు ఆయన, వేరే పని కోసం, వేరే పని కోసం కాదు. హనుమత్ స్వామి ఆ రకంగా ఆ అడిగింది ఏమిటి హనుమత్ స్వామి? అనునెడ వాయుసూతి వినయంబున ఇట్లను రామచంద్ర, నా మనము ఎదివేళ నీ ఎడల మానని నెయ్యము బూనుగాక. ఎప్పుడూ నీ మీద నాకు భక్తి కరగకుండా ఉండాలయ్యా. నా కనయము నీదు భక్తి చెలువారెడుగాక, మనం వింకెందును చనయక ఉండుగాక. మహిజాధవ నన్ననుగ్రహింపు మీ అని చెప్పి అడిగారు. ఆయన ఇంకా అడిగారు, అచ్చరలు నీ చరిత్రము సచ్చరిత వినుచువారు సతమది వినుటన్ హెచ్చగును కంఠను నే వృచ్చద అనిలుండు మేఘపటలంబుననన్. ఎవరైనా ఎక్కడైనా రామాయణం చెప్తూ ఉంటే నేను మేఘమండలాలన్నీ చీల్చుకుని పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడ 2 చేతులు కట్టుకుని నిలబడి వింటానయ్యా. ఇది అందుకే మనకి అంటే మోక్షం కావాలి అని అడగలేదు హనుమస్వామి. నిజమైన భక్తుడికి మోక్షం కంటే కూడా అలా భగవన్ నామామృత రసాన్ని ఆనందించడంలోనే ఎక్కువ ఆనందం ఉన్నది అనేటువంటి మాటని తెలిసేలాగా ఆ అందుకే అంటారు, సత్యం చెప్పే వారణ శైలనాథ వైకుంఠవాసే నమేభిలాష. వైకుంఠవాసంలో కూడా నాకు అభిలాష లేదు. నిన్ను చూడాలి, నీ నామం వినాలి, నీ కథ వినాలి, ఇదే ఒక నా కోరిక తప్ప. అంటే భగవత్ కథా శ్రవణంలో ఉండేటువంటి మాధుర్యం ఎలా ఉంటుందో అది చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఆ రకంగా అయినటువంటి సుదీర్ఘమైనటువంటి ఆయుర్దాయం, అచంచలమైనటువంటి రామభక్తిని ప్రసాదించారు రామచంద్రమూర్తి హనుమత్ స్వామికి. ఈ రకంగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరి దారిని వారు. మనం 41వ సర్గ 41వ సర్గలో వచ్చాం. ఇదంతా కిందటిసారి జరిగిపోయిందే, మాటలు తేడా, విషయం అదే. వాల్మీకి మహర్షి హుందాగా తక్కువ మాటల్లో చెప్పిన దాన్ని మనం వీలైనంత ఎక్కువ చెప్పుకుని ఆనందపడాలి రాముడి గురించి అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. కాబట్టి అవన్నీ కూడా మన కంకంటి పాపరాజు గారు రాసినవి. వాసుదాస్ గారు వాల్మీకి మాటల్ని తెలుగు పద్యాల్లో రాసినవి మనం కొన్ని చూసాం. ఇప్పుడు మళ్ళీ వాల్మీకంలోకి వచ్చేయాలి మనం. 41వ సర్గ ఉత్తరాఖండ. ఇందులో మనకి పుష్పక విమానం రాముడి దగ్గరికి రావడం ఉంటుంది. రామచంద్రమూర్తి పుష్ప విమానానికి పూజ చేసి మళ్ళీ కుబేరుడి దగ్గరికి పంపించేయడం. పుష్ప విమానం మరి పట్టాభిషేకం అంతా అయ్యేదాకా కూడా అక్కడే ఉంది. విసృజ్య చ మహాబాహు వృక్షవానర రాక్షసాన్ భ్రాతృభిః సహితో రామః ప్రమమోద సుఖం సుఖీ. మొత్తానికి మహాబలశాలుడైనటువంటి ఆ భల్లూకములని, ఆ వానరములని, వీటన్నిటినీ రాక్షసుల్ని వీరందరికీ వీడ్కోలు పెట్టి పంపించి వేసినటువంటి రామచంద్రమూర్తి తన సోదరులతోటి భ్రాతృభిః సహితో రామః, తన సోదరులతో కూడినటువంటి రామచంద్రమూర్తి ప్రమమోద సుఖం సుఖీ, చాలా సుఖంగా ఆనందంగా ఉన్నారు. అథా అపరాహ్న సమయే భ్రాతృభిః సహ రాఘవః శుశ్రావ మధురాం వాణీం అంతరిక్షాత్ మహాప్రభుః. అలా ఉన్నటువంటి సమయంలో ఒక అపరాహ్న వేళ, మధ్యాహ్న వేళ ఆకాశం నుంచి ఒక మధురమైనటువంటి మాట ఒకటి వినపడింది. ఆకాశవాణి ఒకటి మాట పలికింది. సౌమ్య రామ నిరీక్షస్వ సౌమ్యేన వదనేన మాం కుబేర భవనాత్ ప్రాప్తం విద్ధి మాం పుష్పకం ప్రభో. రామచంద్ర, సౌమ్యమైనటువంటి మనసుతో నా మాట విను నాయన. నేను కుబేరుడి ఆస్థానంలో ఉన్నటువంటి పుష్పక విమానాన్ని మాట్లాడుతూ ఉన్నాను. నేను అంటే పుష్పక విమానం అనేది ఒక చైతన్యం లేనిది అనుకోవడానికి లేదు. అందుకే మనం ఇదివరకు అనుకున్న ఒక దైవీయమైనటువంటి శక్తి ఉంటుంది ప్రతి దానిలోనూ. ఆ పుష్పక విమానంలో ఉన్నటువంటి దేవతాశక్తి ఏదైతే ఉన్నదో అది మాట్లాడుతూ ఉన్నది. నేను కుబేరుడి దగ్గర నుంచి వచ్చిన దాన్ని, కుబేర్ భవన్ నుంచి వచ్చాను, నన్ను పుష్పకం అంటారయ్యా రామచంద్ర, నీకు తెలిసిన దాన్నే.
తవ శాసనమాజ్ఞాయ గతోస్మి భవనం ప్రతి ఉపస్థాతుం నరశ్రేష్ఠ సచ మాం ప్రత్యభాషత. మనం చూసాం రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సభకి ముందు ఆ నందిగ్రామం దగ్గర దిగిన తర్వాత పుష్పకానికి నమస్కరించి, నాయనా నువ్వు మళ్ళీ కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో, నువ్వు నాకు వచ్చిన పని అయిపోయిందని పంపించి వేశారు. ఈ పుష్పకం ఇప్పుడు చెప్తోంది, నువ్వు ఆనాడు నన్ను పంపించి వేశావయ్యా, నీ పట్టాభిషేకానికి ముందు నేను వెళ్ళిపోయాను కుబేరుడి యొక్క భవనానికి, అక్కడ ఉందామనేటువంటి ఉద్దేశంతో నీ ఆజ్ఞ ప్రకారం కుబేరుడిని సేవించుకోవడానికి నేను అతని భవనానికి వెళ్ళాను. వెళ్తే కుబేరుడు నాతో ఓ మాట అన్నాడు. నిర్జితస్త్వం నరేంద్రేణ రాఘవేణ మహాత్మనా నిహత్య యుధి దుర్ధర్షం రావణం రాక్షసేశ్వరం. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా అని అడిగట్ట నన్ను పుష్పకాన్ని. రావణాసురుణ్ణి గెలిచిన వాడు రామచంద్రమూర్తి కదా. రావణాసురుడి యొక్క సమస్తమైనటువంటి రాజ్యము, ఆస్తి, అతని యొక్క సామాన్లు అన్నీ కూడా రామచంద్రమూర్తికే చెందాలి. ఆయన కదా గెలిచారు యుద్ధంలో. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చేసావు మళ్ళీ అని చెప్పి ఆ మహాత్ముడైనటువంటి రాఘవేణ మహాత్మన, దుర్ధర్షుడు బాగా ఎదిరింపశక్యముగా అనేటువంటి రావణాసురుడు యుద్ధంలో రామచంద్రమూర్తి మహాత్ముడైనటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి రాక్షసేశ్వరుడి రామచంద్రమూర్తి చేత రాక్షసేశ్వరుడైనటువంటి రావణాసురుడు ఓడింపబడ్డాడు. మమాపి పరమా ప్రీతి హతే తస్మిన్ దురాత్మని రావణే సగణే చైవ సపుత్రే సహ బాంధవే. కానీ నాకు కూడా చాలా ఆనందం కలిగింది రావణాసురుడిని రామచంద్రమూర్తి సంహరించారు అనగానే. ఎందుకంటే వాళ్ళకి కొంచెం దాయాదులు, తగాదాలు ఉన్నాయి. కాబట్టి నన్ను ఇదివరకు వాడు కొట్టాడు, బలవంతంగా నా రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు మా తమ్ముడు రావణాసురుడు. అటువంటి రావణాసురుడు ఇప్పుడు రామచంద్రమూర్తి చేతిలో నిహతుడు అయ్యాడంటే నాకు కూడా ఆనందంగానే ఉంది. నేను సంతోషిస్తున్నాను. సత్వం రామేణ లంకాయాం నిర్జిత పరమాత్మన వహ సౌమ్యతమేవ త్వం అహమాజ్ఞాపయామి తే. ఇప్పుడు నువ్వు ఆ రామచంద్రుడి సొత్తువి, రామచంద్రుడికే చెందిన దానివి. రావణాసురుడిని గెలిచారు అంటే రావణాసురుడి సమస్తము రామచంద్రమూర్తిదే. కాబట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను నిన్ను, నువ్వు వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరే ఉండు, ఆయన్నే సేవించుకో హాయిగా. అంతటి అదృష్టం మళ్ళీ దొరకదు నీకు. నువ్వు అక్కడికే వెళ్ళి, నీతో నాకు పెద్ద పనేమీ లేదు, నువ్వు రామచంద్రుడికే సేవ చేసుకో అన్నారయ్యా. పరమోహ్యేష మే కామో యత్వం రాఘవనందనం వహేర్లోకస్య సంయానం గచ్చస్వ విగత జ్వరః. ఓ పుష్పకమానే ఇలా అంటున్నాను ఏమనుకోకు. నువ్వు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సేవించుకోవాలి, రామచంద్రుడి నీ మీద ఎక్కాలి. పుష్పకం మీద ఎక్కి రామచంద్రుడు ప్రపంచం అంతా, సృష్టి అంతా తిరుగుతూ ఉండాలి, నేను చూడాలి. నువ్వు ఆయనకి వాహనంగా ఉండిపో. ఎంత బాగుంటుందో నేను రామచంద్రుడిని పుష్పకంలో చూస్తే. కాబట్టి నువ్వు అక్కడికే వెళ్ళిపో. సోహం శాసనమాజ్ఞాయ ధనదస్య మహాత్మనః తత్సకాశమనుప్రాప్తో నిర్విశంక ప్రతీక్షమాం. కాబట్టి రామచంద్ర, కుబేరుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నేను ఆయన దగ్గర సెలవు తీసుకుని నీ దగ్గరికి వచ్చేసాను. నేను ఇక్కడే ఎక్కడో ఉంటాను. నీకు అవసరమైనప్పుడు నా మీద ఎక్కి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాను. దయచేసి నా విన్నపాన్ని అంగీకరించు, నన్ను ఇక్కడ ఉండని నాయన. అదృశ్య సర్వభూతానాం సర్వేషాం ధనదాజ్ఞయా చరామ్యహం ప్రభావేణ తవాజ్ఞాం పరిపాలయన్. కుబేరుడు యొక్క ఇచ్చినటువంటి వరం వల్ల, ఆయన యొక్క ప్రభావం వల్ల నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పుష్పకాన్ని జయించడం ఎవరి వల్ల కాదు. అంతేకాదు, నీకేమీ అడ్డదిడ్డంగా ఉండను, నీ కాలికి వెలికి అడ్డం పడిపోను మీ రాజ్యంలో. నేను నీ ఆజ్ఞను అనుసరించి నీ ప్రభావంతో సంచరిస్తూ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి నీ అనుచరుడి నీకు సపరీ చేస్తూ ఉండిపోతాను. ఏవముక్తస్తదా రామః పుష్పకేన మహాబలః ఉవాచ పుష్పకం దృష్ట్వా విమానం పునరాగతం. ఆయన కుబేరుడి దగ్గరికి పంపించేసినటువంటి పుష్పకం మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి దాన్ని చూసినటువంటి రామచంద్రమూర్తి ఆ పుష్పకంతో ఈ రకంగా పలుకుతూ ఉన్నారు. యజ్జేవం స్వాగతం తేస్తు. ఓ పుష్పకమా, నీకు స్వాగతం. ఎక్కడో ఉత్తర దిక్కు నుంచి కుబేరుడి భవనం నుంచి ఇంత దూరం వచ్చేసావు నువ్వు వెనక్కి.
యద్యేవం స్వాగతం తెస్తు విమానవర పుష్పక అనుకూల అను ఆనుకూల్యాధనేశస్య వృత్తదోషో ననో భవేత్. కాబట్టి నీకు స్వాగతం, కానీ కుబేరుడు అంగీకరించి పంపించేశాడు కాబట్టి నేను నిన్ను తీసుకుని నా దగ్గరే అట్టి పెట్టుకుని నీతో నేను విహారం చేసి వాహనంగా ఉంచుకోవడంలో అధర్మం ఏమీ లేదు, అందులో తప్పేమీ లేదు, నేను కాదను. ఎందుకంటే కుబేరుడు అంతటి వాడే వాడుకోమని నాకు ఇచ్చేశాడు, కాబట్టి నేను ఇక్కడే ఉంచుకోవచ్చు, నిన్ను వాడుకోవచ్చు. నేను లాజైశ్చైవ తథా పుష్పైః ధూపైశ్చైవ సుగంధిభిః పూజయిత్వా మహాబాహూ రాఘవః పుష్పకం తథా గమ్యతామితి చోవాచ ఆగచ్చత్వం స్మరే యథా. ఒక పని చెయ్యి అని చెప్పి రామచంద్రమూర్తి దానికి అద్భుతమైనటువంటి పేలాలతోటి, పువ్వులతోటి, ధూపాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి సో పూజించి, నేను పూజించాను, నువ్వు మళ్ళీ కుబేరుడి దగ్గరికి వెళ్ళు, ఎప్పుడు నేను స్మరిస్తే అప్పుడు నాకు సేవ చేసుకోవడానికి వద్దు, కానీ నువ్వు కుబేరుడి దగ్గరే ఉండి ఆయనకి సేవ చేసుకుంటూ ఉండు. స్మరణ మాత్రం చేత నాకు ఒకసారి పలానా చోటకి వెళ్ళాలి అని చెప్పి నిన్ను పిలిస్తే నువ్వు వెంటనే వద్దు కానీ అన్నాడు. ఇది రామచంద్రమూర్తి ఆ శంభూక వధ సమయంలో ఉపయోగపడింది. శంభూకుడు అనేవాడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడో తెలియదు, ఎవడో తెలియదు. కాబట్టి వాడిని వెతకడానికి ఈ పుష్పకం మీద తిరిగారు రామచంద్రమూర్తి సమస్తమైనటువంటి సృష్టిలో. కాబట్టి దానికి ఇప్పుడు బీజం పడింది. నేను మళ్ళీ స్మరించినప్పుడు వద్దు కానీ తప్పకుండా నాకు సేవ చేద్దు కానీ నేను పిలిచినప్పుడు రా, నువ్వు అక్కడికే వెళ్ళు అని పంపించేస్తాను. సిద్ధానాంచగతౌ సౌమ్య మా విషాదేన యోజయ ప్రతిఘాతశ్చ తే మా భూత్ యథేష్టం గచ్చతో దిశః. కాబట్టి నీకు ఆకాశ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి అడ్డు ఉండకుండా ఉండుగాక. ఎప్పుడు కూడా నువ్వు ఎవరికి ఇబ్బంది పెట్టకుండానే ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉండుగాక. యథేష్టంగా తిరిగేటువంటి నీకు ఎవరు ఎప్పుడు ఎక్కడ అడ్డు పెట్టకుండా ఉందురుగాక. ఏవమస్వితి రామేణ పూజయిత్వా విసర్జితం అభిప్రేతాం దిశం తస్మాత్ ప్రాయాత్ తత్పుష్పకం తదా. ఈ రకంగా రామచంద్రుడి చేత పూజలు అందుకున్నటువంటి పుష్పకం మళ్ళీ ఉత్తర దిక్కుకేసి కుబేరుడి ఇంటికేసి భవనం కేసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయింది. ఏవంతర్హితే తస్మిన్ పుష్పకే సుకృతాత్మని భరతః ప్రాంజలిర్వాక్యం ఉవాచ రఘునందనం. అలాగా పుష్పకుమారం అందరూ చూస్తుండగా ఆకాశ మార్గంలో లేచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోగానే రామచంద్రమూర్తిని చూసి రెండు చేతులు జోడించి నమస్కరించి భరతుడు అడుగుతూ ఉన్నాడు, విభుదాత్మని దృశ్యంతే త్వయి వీర ప్రశాసతి అమానుషాణి సత్వాని వ్యాహృతాని ముహుర్ముహు. ఆశ్చర్యం వేస్తోంది రామచంద్ర నాకు, నీ అంతటి వాడి పరిపాలిస్తూ ఉండగా, దేవతాస్వరూపుడమైనటువంటి నువ్వు పరిపాలిస్తూ ఉండగా మనుష్యులు కాని వాళ్ళు కూడా మనుష్య భాషలో మాట్లాడడం కనబడుతున్నదయ్యా. ఏం ఆశ్చర్యం! వానరములన్నీ మానవుల్లా మాట్లాడుతూ ఉన్నారు. ప్రాణము లేదనుకుంటున్నటువంటి ఒక విమానము, పుష్పకము నోరు తెరిచి మానవులు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నది. ఇవన్నీ కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. నీ యొక్క ప్రభావం ఏమిటా అని అనుకుంటూ ఉన్నాను. అనామయశ్చ మర్త్యానాం సాగ్రో మాసో గతో హ్యయం జీర్ణానామపి సత్వానం మృత్యుర్నాయాతి రాఘవ. ఇంకో ఆశ్చర్యం గమనించాను రామచంద్ర నేను. నువ్వు రాజ్యంలోకి వచ్చి ఇప్పటికీ సుమారు ఒక నెల పట్టింది, నెల అయ్యింది. నువ్వు మళ్ళీ వనవాసాన్ని నుంచి వెనక్కి వచ్చి పట్టాభిషేకం చేసుకుని ఈ నెల్లాళ్లలో ఒక్కడికి అనారోగ్యం రాలేదు, ఒక్కడు తుమ్మలేదు, ఒక్కడు దగ్గలేదు. ఏమాత్రము ఎవరికి ఎటువంటి అనారోగ్యము లేదయ్యా మన రాష్ట్రంలో, మన దేశంలో. నువ్వు అడుగుపెట్టి నువ్వు పాలించుతున్నంత కాలం జీర్ణపోయిపోయినటువంటి ముసలి వాళ్ళు కూడా ఆరోగ్యంగా తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి మృత్యు వచ్చి కబళించడం లేదు. అకాల మృత్యువు ఏమీ కనపడటం లేదు. మరణించవలసిన వాళ్ళు కూడా హాయిగా సంతోషంగానే జీవిస్తూ ఉన్నారు. అరోగ ప్రసవానార్యో వపుష్మంతో హి మానవాః హర్షశ్చాభ్యధికో రాజన్ జనన్యః పురవాసినః. స్త్రీలకి ఎటువంటి రోగాలు లేవు,
వాళ్ళు ప్రసవించేటువంటి సమయంలో కూడా ఏమాత్రమూ నొప్పి లేదు వాళ్ళకి. సంతోషంగా సుఖప్రసవములు అవుతూ ఉన్నాయి అందరికీ కూడా. కాబట్టి మన దేశంలో జనమందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. రామచంద్ర, నువ్వు సింహాసనం మీద కూర్చున్న రోజు నుంచి. కాలే వర్షతి పర్జన్య పాతయన్ అమృతం పయః. రామచంద్రమూర్తి పరిపాలించిన నాళ్ళు నెలకి 3 వానలు 100కి 100 పాళ్ళు కురిసేవట. ప్రతి నెల నెలకి 3 వానలు కురవడం అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి విషయం. కురిసేది నీరు కాదు రామచంద్ర, అమృతాన్ని వర్షిస్తున్నాయి మేఘాలు. వాతాశ్చాపి ప్రవాంత్యేతే స్పర్శయుక్తాః సుఖాః శివాః. గాలి కూడా చల్లగా వీస్తోంది, మెల్లగా వీస్తోంది, సుగంధంగా వీస్తోంది రామచంద్ర. కాబట్టి మేఘాలన్నీ కూడా అమృతాన్ని వర్షిస్తూ ఉన్నాయి. ఈదృశో నశ్చిరం రాజా భవేదితి నరేశ్వర కథయంతి పురే రాజన్ పౌరాః జానప జానపదాస్తదా. మొత్తం మన దేశంలోని పౌరులందరిది ఒకటే కోరిక, ఒకటే ఆకాంక్ష, ఒకటే ప్రార్థన. చిరకాలము మాకు రామచంద్రమూర్తే రాజై ఉండాలి, ఎప్పుడూ మమ్మల్ని రామచంద్రమూర్తే పాలించాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారయ్యా. ఏతావాచస్సు మధురా భరతేన సమీరితాః శ్రుత్వా రామో ముదాయుక్తో బభూవ నృపసత్తమః. భరతుడు పలికినటువంటి మృదువైనటువంటి మధురమైనటువంటి ఆనందజనకమైనటువంటి మాటలు విన్నటువంటి రామచంద్రమూర్తి సంతోషంగా ఆనందంగా తల ఊచారు. ఆ చాలా సంతోషించారు రామచంద్రమూర్తి కూడా. ప్రజలందరూ సుఖంగా ఉన్నారనే మాటకి, తన వల్ల వాళ్ళు సుఖంగా ఉన్నారనే మాటకి కాదు, వాళ్ళందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారు, అదే కావలసింది. అది రాముడి వల్లనే అనేటువంటి విషయం వాళ్ళందరికీ తెలుసు, తక్కిన వారందరికీ కూడా తెలుసు. మొత్తానికి స విసృజ్య తతో రామ పుష్పకం హేమభూషితం ప్రవివేశ మహాబాహు అశోకవనికాం ముదా. మొత్తానికి ఆ పుష్పకం వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి సీతాదేవిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి వనంలో విహరించడానికి వెళ్ళారు. అది కూడా, దాని పేరు కూడా అశోకవనమే. అశోకవనం అంటే మళ్ళీ లంక దాకా వెళ్ళిపోయారని అనుకోవడానికి లేదు. అయోధ్యలోనే అశోకవనంలో విహరిస్తూ ఉన్నారు. చందనాగురుచూతైశ్చ తుంగకాలేయకైరపి దేవదారువనైశ్చాపి సమంతాదుపశోభితాం. సరే, మొత్తానికి అందమైనటువంటి ఆ వనంలో చందన వృక్షాలు, అగురు వృక్షాలు, మామిడి మామిడి పొన్నాగ, రక్తచందన, దేవదారు లాంటి రకరకాల వృక్షాలు ఉన్నాయి. ఆ శోభ అంతా కూడా ఆ ఇంద్రుడి ఉద్యానవనంలో ఉంది. అందులోకి ప్రవేశించారు రామచంద్రమూర్తి. చంపకాశోక పున్నాగ మధుక పనసాసవై శోభితాం పారిజాతైశ్చ విభూమజ్వలన ప్రభై. మొత్తానికి మల్లెలు, సంపెంగలు, అశోకలు, పొన్నాగలు, ఆ ఇటువంటి రకరకములైనటువంటి పూల చెట్లు, మధుకము, పనస అనేటువంటి పళ్ళ వృక్షములు, ధూమం లేకుండా అగ్ని అక్కడ మెరుస్తోందా అన్నట్టు మిలమిలా మెరుస్తూ ఉన్నటువంటి పారిజాత వృక్షములు, పువ్వులు కలిగినటువంటి పారిజాత వృక్షములు, ఇవన్నీ కూడా ఆ వనం అంతా కూడా అందంగా ఉన్నటువంటి వనంలో ప్రవేశించారు సీతారాములు ఇద్దరు. లోధ్రనీపార్జునైర్నాగైః సప్తవర్ణాతిముక్తకైః మందార కదలీ గుల్మలతాజాల సమాకులాం. ఇంకా అనేకమైనటువంటి వృక్షాలున్నాయి. అర్జున వృక్షాలున్నాయి, అంటే సాల వృక్షములు, నాగ వృక్షాలున్నాయి, ఏడాకుల అరటి చెట్లు అంటారు. చాలా మంది మనకి సంస్కృత కావ్యాలన్నింటిలోనూ కూడా ఏడాకుల అరటి చెట్లు ఉన్నాయి అనేటువంటి మాట వాడుతూ ఉంటారు. ఈ ఏడాకుల అరటి చెట్టు అంటే బహుశా ఒకటే కారణం ఉండి విడివిడిగా అరిటాకుల్లా ఉండేటువంటి ఆ ఆకులు పైకి వచ్చేటువంటి మనకి ఇప్పటికీ కనబడుతుంటాయి కొన్ని చోట్ల. వాటిని ఏడాకులు అరటి చెట్లు అంటారేమో మరి తెలియదు. మొత్తానికి ఏడాకులు అరటి చెట్లు అనేటువంటివి కాళిదాస్ కూడా తన యొక్క కావ్యాల్లో చాలా చోట్ల రాశారు. మొత్తానికి మందారము, అలాగే అరటి, అనేకమైనటువంటి గుల్మములు, లతలు, తీగలు, వీటన్నిటితోటి చాలా అందంగా ఉన్నది ఆ నందనవనంలా ఉంది ఆ ఉద్యానవనం. ప్రియంగుభిః కదంబైశ్చ తథా చ వకులైరపి జంబూభిః దాడిమైశ్చైవ కోవిదారైశ్చ శోభితాం. ఇంకా అయిపోలేదు వర్ణం. అందులో
ప్రియంగు వృక్షములు, కదంబ వృక్షములు, దానిమ్మ వృక్షములు, బకుళ వృక్షములు, కోవిదార వృక్షములు, ఇలా రకరకాల ఆ, ఆ, వృక్షములతోటి నిండి ఉంది. సర్వదా కుసుమైః రమ్యైః ఫలవద్భిః మనోరమైః దివ్యగంధరసోపేతైః తరుణాంకుర పల్లవైః. మొత్తానికి రకరకములైనటువంటి పుష్పములు, లేత లేతగా ఎర్రగా ఉన్నటువంటి చిగుళ్ళు, ఫలములు, ఆ అద్భుతమైనటువంటి సుగంధాన్ని వెదజల్లేటువంటి ఆ ప్రదేశంలో ఉన్నది ఆ ఉద్యానవనం అంతా కూడా. తదైవ తరుభిః దివ్యైః శిల్పిభిః పరికల్పితైః చారు పల్వవ పుష్పాఢ్యైః మత్త భ్రమర సంకురైః. ఆ దివ్యమైనటువంటి ఆ చెట్లని చూడడానికి అందంగా ఉండేలాగా కత్తిరిస్తూ ఉన్నారట అక్కడ ఉన్నటువంటి ఉద్యానవన పాలకులు. అంటే చాలా చక్కగా దాన్ని ఎప్పటికప్పుడు అందంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సంరక్షకులు. మొత్తానికి ఆ అందమైన చిగుళ్లతోటి, పుష్పాలతోటి మదించినటువంటి తుమ్మెదలు ఆ పుష్పాల మీద వాలుతూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నారు. ఈ వర్ణన అంతా ఎందుకు చేస్తున్నారంటే ఇది ఒక ప్రణయానికి సంకేతం. సీతారాముల యొక్క ప్రణయానికి సంకేతం ఇది. వారిద్దరి యొక్క అనురాగానికి సంకేతం. ఆ అనురాగానికి ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలం రావాలి తర్వాత. దానికోసం ఈ వర్ణన ఇక్కడ మొదలెట్టారు కవి. ఇది ఒక ప్రాతిపదిక అంటారు. చెప్పవలసింది ఏదో తర్వాత చెప్తారు. దానికి చెప్పడానికి పూర్వరంగాన్ని ఒకదాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరు వనంలోకి వచ్చారయ్యా అన్నారు అని ఊరుకోకుండా ఆ వనాన్ని మదనోద్దీపకంగా ఉండేలాగా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తూ ఉన్నారు. ఆ కోకిలై ఇంకా అయిపోలేదు. భృంగరాజై నానావర్ణైశ్చ పక్షిభిః శోభితాం శతశచిత్రాం చూత వృక్షావతంసకైః. రకరకములైనటువంటి అనేకమైనటువంటి వృక్షములు ఉన్నాయి. పక్షులు ఉన్నాయి. అందులో కోకిళ్ళు ఉన్నాయి. శ్రేష్టములైనటువంటి తుమ్మెదలు ఉన్నాయి. అనేక రంగురంగులు ఉన్నటువంటి పంచవన్నెల రామచిలకలు ఉన్నాయి. రకరకములైనటువంటి పక్షులన్నీ ఉన్న చోట వందల కొద్దీ ఉన్నటువంటి ఆ మామిడి వృక్షాల మీద విచిత్రమైనటువంటి వర్ణములు కలిగినటువంటి చిలుకలు ఉన్నాయి. శాతకుంభ నిభా కేచిదగ్నిశిఖోపమాః నీలాంజన నిభాశ్చాన్యే భాంతి తస్మ పాదపాః. కొన్ని చెట్లు బంగారం చెట్ల అన్నట్లుగా వెలిసిపోతూ ఉన్నాయట. కొన్ని ఏమో అగ్నిజ్వాలలతో సమానంగా అగ్నిహోత్రంలో వెలిసిపోతున్నాయి ఎర్రగా. కొన్ని నల్లని కాటుకతో సమానంగా ఉన్నాయట. అంటే రకరకములైనటువంటి రంగురంగుల పత్రములు కలిగినటువంటి విచిత్రమైనటువంటి వృక్షములు కూడా ఉన్నాయి. సురభీణి చ పుష్పాణి మాల్యాన్ని వివిధాని చ దీర్ఘికా వివిధాకారాః పూర్ణాః పరమవారిణాః. అక్కడ పుష్పములన్నీ కూడా అనేక విధములైనటువంటి రకరకములైనటువంటి ఇంపైనటువంటి సుగంధాలని వెదజల్లుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి మాలికలు, అలాగే నీళ్లు కలిగినటువంటి రకరకముల ఆకారంలో ఉన్నటువంటి ఫౌంటైన్స్ అంటాం, అవి ఉన్నాయి. దిగుడు బావులు లాంటివి ఉన్నాయి. దీర్ఘిక అంటే దిగుడు బావి అని అర్థం. అందులో నీరు ఉంటుంది, కిందకి దిగి ఆ నీటిని త్రాగవచ్చు, లేదా అందులో పద్మములు అవన్నీ వేసేటువంటి చిన్న కొలను లాంటి అటువంటివి చాలా ఉన్నాయి అందులో. మాణిక్యకృత సోపానాః స్ఫాటికాంతర కుట్టిమాః పుల్ల పద్మోత్పల్లవనాశ్చ చక్రవాకోపశోభితాః. మొత్తానికి ఆ దిగుడు బావిలోకి వెళ్ళడానికి మెట్లుంటాయి. ఆ మెట్లన్నీ కూడా మణులతో చేయబడి ఉన్నాయి. మాణిక్యకృత సోపానాః స్ఫాటికాంతర కుట్టిమాః. మొత్తానికి స్ఫటికంతో చేసినటువంటి, మాణిక్యంతో చేసినటువంటి ఆ పక్క గోడలు, మెట్లు ఉన్నాయి. దానికి వికసించినటువంటి పద్మాలు ఉన్నాయి. పుల్ల పద్మోత్పలవనాశ్చక్రవాకోపశోభితా. చక్రవాక పక్షులు ఉన్నాయి అక్కడ. అందమైనటువంటి వికసించినటువంటి పద్మములు ఉన్నాయి. దాత్యూహ సుఖ సంఘుష్టా హంససారసనాదితా. మొత్తానికి హంసలు తిరుగుతున్నాయి, కారండవ పక్షులు తిరుగుతూ ఉన్నాయి, సుఖములు తిరుగుతూ ఉన్నాయి. తరుభి పుష్పశబలైః తీరజైరుపశోభితాః ప్రాకారైః వివిధాకారైః శోభితాశ్చ శిలాతలైః. మొత్తానికి
అనేకమైనటువంటి ప్రాకారముల నుండి ఎంతో అందంగా తీర్చిదిద్దబడినటువంటి ఆ రాముల వారి ఉద్యానవనంలోకి సీతారాములిద్దరూ ప్రవేశించారు. తత్రైవ చ వనోద్దేశే వైదూర్యమణి సంనిభైః శాద్వలైః పరమోపేతాం పుష్పిత ద్రుమకాననాం. మొత్తానికి ఆ ప్రాంతంలోనే, ఆ సమీపంలోనే వైడూర్యమణుల్లా ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు ఉన్నాయట. వాటి మీద పుష్పించినటువంటి వృక్షాలతో నిండి ఉన్నటువంటి మరొక తోట ఉన్నది. తత్ర సంఘర్షజాతానాం వృక్షాణాం పుష్పశాలినాం ప్రస్తరా పుష్పశబలాః నభస్తారాగణైరివ. ఆ చెట్లన్నీ దగ్గర దగ్గరగా ఉన్న వల్ల ఒక చెట్టుకి గాలి వచ్చినప్పుడు రాపిడి జరుగుతూ ఉన్నది. వాటి ఉన్నటువంటి పుష్పములన్నీ కూడా నేల మీద రాలుతూ ఉన్నాయి. నేలంతా ఎలా ఉందంటే అనేకమైనటువంటి నక్షత్రాలు ఉన్నటువంటి ఆకాశంలా ప్రకాశిస్తోంది నేల. అన్ని పుష్పాలన్నీ కూడా ఆ నేల మీదంతా పరుచుకొని ఉన్నాయి. నందనం హి యథేంద్రస్య, ఇంద్రుడి యొక్క నందనవనంలా, బ్రాహ్మం చైత్రరథం యథా, ఆ ఇంద్రుడితో ఉద్యానవనంలా, బ్రహ్మగారు తయారు చేసినటువంటి చైత్రవనంలా, తథాభూతం హి రామస్య కాననం సన్నివేశనం, అటువంటి కాననం ఒకటి ఒకటి ఉన్నది. ఆ సమీపంలోనే ఒక కాననం ఒకటి అక్కడ ఉంది. బహ్వసన గృహోపేతాం లతాసన సమావృతాం అశోకవనికాం స్థితాం ప్రవిశ్య రఘునందనః ఆసనే తు శుభాకారే పుష్పప్రకరభూషితే కుధాస్తరణ సంస్తీర్ణే రామః సంనిషసాదః. మొత్తానికి అటువంటి ప్రదేశంలో ఆ రామచంద్రమూర్తి అక్కడ కూర్చుని ఉన్నారు, అటువంటి అందమైనటువంటి ఉద్యానవనంలో అని చెప్పి మనకి సుదీర్ఘమైనటువంటి ఆ వర్ణన చేశారు. అటువంటి ప్రదేశంలో రామచంద్రమూర్తి కూర్చుని ఉన్నారు. దాని మీద ఎలా ఉంది, రఘువంశపు రాజులందరికీ కూడా ఆనందం చేసేటువంటి రామచంద్రమూర్తి అనేకమైనటువంటి ఆసనాలు ఉన్నటువంటి గృహాల్లో, రకరకములైనటువంటి చిన్న గృహాలు, పెద్ద గృహాలు, లతా గృహాలు, ఉన్నటువంటి గుల్మములు అవి ఉన్నటువంటి అక్కడ విశాలమైనటువంటి ఆ వనంలో ప్రవేశించి తివాసీ పరిచినట్లు ఉన్నటువంటి పుష్పములతో తివాసీ వేశారా, తయారు చేశారా అన్నట్లు మెత్తగా పుష్పములు పరచబడినటువంటి చోట ఒక ఆసనం మీద రామచంద్రమూర్తి అక్కడ స్థిరంగా కూర్చుని ఉన్నారు. సీతామాదాయ హస్తేన మధుమైరేయకం శుచీ పాయయామాస కాకుత్సః శచీమివ పురందరః. వెంటనే సేవకులు ఉంటారు పక్కనే. రామచంద్రమూర్తి సీతాదేవి పుచ్చుకోవడానికి అవసరమైనటువంటి మధురమైనటువంటి పదార్థాలని, ఆ పానీయాలని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. రామచంద్రమూర్తి శచీదేవికి ఇంద్రుడు ఇచ్చినట్లుగా సీతాదేవికి తన చేతితోట మధురమైనటువంటి ఆ తేనెని అందించారు. సీతమ్మ తల్లి దాన్ని తీసుకుంది. మాంసాని చ సుమృష్టాని ఫలాని వివిధాని చ రామస్యాభ్యవహారార్థం కింకరాః తూర్ణమాహరన్. రాజుగారు వచ్చేటప్పటికి అనేకమైనటువంటి ఏర్పాట్లు జరిగిపోయి రకరకములైనటువంటి పిండి వంటలు, వంటకాలు అవన్నీ కూడా తెచ్చి అక్కడ సిద్ధం చేశారు. సీతారాములిద్దరూ కూడా ఆ అశోకవనంలో కాసేపు ఆ అరుగులాంటి దాని మీద కూర్చుని ఉన్నారు వారు తీసుకోవడానికి. ఇక్కడ మాంసాని, రామచంద్రమూర్తి మాంసం తిన్నాడా, తింటే ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి మాట మనకి వెంటనే వినిపించేస్తుంది. రామచంద్రమూర్తి క్షత్రియ వంశానికి చెందినటువంటి వాడు. క్షత్రియులకి మాంసము తినడము అనేటువంటిది అందులో దోషము లేదు అనేటువంటిది విధించింది శాస్త్రం. దేశాన్ని రక్షించవలసినటువంటి క్షత్రియుడు కావలసినటువంటి శారీరక బలం కోసం తగినటువంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మాంస సేవనం అనేది క్షత్రియుడికి నిషిద్ధము కాదు. రాముడు క్షత్రియుడా, బ్రాహ్మణుడా, మరొకడా, దీన్ని బట్టి ఆయన యొక్క దైవత్వం ఆధారపడి ఉండదు. ఆయన ఏం తిన్నాడు అనే దాన్ని బట్టి దైవత్వం ఆధారపడి ఉండదు. సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అంశగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి క్షత్రియుడైనటువంటి దశరథుని కుమారుడుగా వచ్చాడు కాబట్టి క్షత్రియ ధర్మాలన్నీ పాటిస్తూ ఉన్నాడు. క్షత్రియ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ.
క్షతము లేకుండా కాపాడేవాడు అంటే మనకి దెబ్బ తగలకుండా ఆయన కాపాడుతాడు. మనందరినీ రక్షించుకునేవాడు అని అర్థం క్షత్రియుడు అనేటువంటి మాటకి. మనకి దెబ్బ తగలకుండా కాపాడుకునేటువంటి వాడి పేరు క్షత్రియుడు. మనని కాపాడేయాలంటే ఆయన ఎంత బలవంతుడై ఉండాలి. అంత బలవంతుడై ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అది శాస్త్రమే చెప్పింది. నువ్వు ఇటువంటి ఆహారం తీసుకోవాలయ్యా అని. నేను క్షత్రియుడినండి, మిమ్మల్ని అందరినీ రక్షిస్తానని చెప్పి ఇలా సన్నగా పలసగా ఉండి పొట్ట లోపలికి వెళ్ళిపోయి బెంకులు కనపడిపోయేలా నేను తపస్సులు చేసుకుంటానని అంటే కుదరదు. నువ్వు మమ్మల్ని ఎప్పటికీ రక్షించలేవు. కాబట్టి శాస్త్రమే విధించింది వారికి. కాబట్టి రామచంద్రమూర్తి మాంసం తిన్నాడని మహర్షి వాల్మీకి వాత్స్యంగా చెప్పారు, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఆయన ఏదో దేవుడు కాబట్టి మాంసం తినడం తప్పండి, మాంసం తినడు దేవుడు అలాంటి మాటలు మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. కారణం ఎదన్నావై మానవాహ తదన్నావై దేవాహ. మానవులు ఏమి తింటారో దేవుడికి అదే మనకి నైవేద్యంగా పెట్టమనుంది. అందుకే తిన్నడు కించిత్ భక్షిత మాంసశేషం. కొంత తిని కొరికేసినటువంటి మాంసాన్ని బాగా రుచిగా ఉందో లేదో చూసి దాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు అని చెప్పి మనకి కాళహస్తీశ్వర మహత్యం చెప్తూ ఉన్నది. అంత మాత్రం చేత శివుడు మాంసం తింటాడని వీడు ఎలా అనుకున్నాడండి? శివుడు దేవుడు కదా, తినకూడదు కదా అనుకోవడానికి లేదు. నువ్వు ఏం తింటావో దేవుడికి అదే పెట్టమండి శాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి అందులో మనం దోషంగా దాన్ని ఎంచడం అర్థం లేనటువంటి వ్యవహారం. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చక్కగా తీసుకుని సమన్వయం చేసుకోగలిగితే అందులో ఎటువంటి దోషానికి కూడా అవకాశమే లేదు. మొత్తానికి ఉపానృత్యంశ్చ రాజానం నృత్య గీత విశారదాః అప్సరోరగ సంఘాశ్చ కిన్నరీ పరివారితాః. సీతారాములిద్దరూ అలాగా ఆ తమ వనంలో కూర్చొని ఉన్నప్పుడు వారికి తగినటువంటి పానీయములు ఆహారములు ఇవ్వడంతో పాటు కింకరులు మొదలైనటువంటి వాళ్ళు, బాగా పాడేటువంటి వాళ్ళు, గంధర్వులు, అప్సరస లాంటి వాళ్ళు, నృత్య సంగీతాలు బాగా చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి అక్కడ రాములకి వారి ఎదురుగుండా, సీతమ్మ ఎదురుగుండా తమ యొక్క గానాన్ని, నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దక్షిణా రూపవత్యశ్చ శ్రియః పానవశంగతాః ఉపానృత్యంత కాకుత్సం నృత్య గీత విశారదాః. బాగా నేర్పుకున్నటువంటి సౌందర్యవతులైనటువంటి నృత్య గీత వాద్యములలో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా రాముల వారి ఎదురుగుండా నృత్యం చేసి రాముల వారికి చూపించాలి తమ యొక్క టాలెంట్, తమ యొక్క కీర్తిని, తమ యొక్క ప్రతిభని. ఎప్పుడు అదే కదా, గురువుగారు ఎవరైనా వస్తే మన ఇది గురువుగారు ఎదురుగుండా చూపించాలి, వారి ఎదురుగుండా పాడాలి అనేటువంటిది ఉంటుంది. భగవంతుడి విషయంలో కూడా, గురువు విషయంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వారు ఒక్కసారి చూసి చాలా బాగుంది అంటే ఇంకా 10 జన్మల దాకా వాడిని పట్టుకోలేము, అంత ఆనందంతో ఉంటాడు వాడు. అలాగా రాముల వారికి వారి యొక్క నృత్య గీత వాయిద్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. మనోభిరామా రామాస్తాః రామో రమయతాం వరః రమయామాస ధర్మాత్మా నిత్యం పరమభూషితాః. మొత్తానికి రామ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రామో రమయతాం వరః, ఆనందింపజేసే వాళ్ళలో మిక్కిలి శ్రేష్ఠుడు రామచంద్రుడు. ఆయన ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఇంకెవరూ ఆనందాన్ని ఇవ్వలేరు. అటువంటి సర్వులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి రామచంద్రమూర్తి, ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి వాళ్ళందరూ అలాగా నృత్య గీతాలు అవి ప్రదర్శిస్తూ ఉంటే వాటిని చూస్తూ వాళ్ళందరినీ తాను ఆనందింపజేశాడు. ఆయన చూస్తున్నారు అంటే వాళ్ళకి ఆనందం. ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ఆనందం ఇచ్చారు. సతయా సీతయా సార్ధం ఆసీనో విరరాజః అరుంధత్యా ఇవాసీనో వశిష్ఠ ఇవ తేజసా. సీతారాములు పక్కన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఎలా ఉన్నారో చెప్పాలి. మామూలుగా కవి అంటేనే వర్ణనా నిపుణ కవి, వర్ణన చేయడంలో నైపుణ్యం ఉన్నవాడి పేరు కవి. మామూలుగా సీతారాములు కూర్చున్నారని ఎవరైనా చెప్తాం, ఎలా కూర్చున్నారో చెప్పాలి. అది వాల్మీకి మహర్షి ఇదివరకు ఒకసారి చెప్పారు. ఎలా కూర్చున్నారు? కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహన్ లక్ష్మణేనా. సీతమ్మతో కూడినటువంటి రామచంద్రమూర్తి అరణ్యకాండలో చెప్పారు. ఆయన ఒక అరుగు మీద కూర్చున్నారు లక్ష్మణుడితో పాటు. ఎలా కూర్చున్నారు?
కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్సనంది భగవానివేశ. రుద్రుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నందీశ్వరుడు ఎదురుగుండా ఉండగా గిరిరాజపుత్రి అయినటువంటి ఆ పార్వతీదేవితో కలిసి కూర్చున్నట్లుగా ఉందయ్యా సీతారాములు ఇద్దరిని చూస్తుంటే అని సీతారాములని ఆ పార్వతీ పరమేశ్వరులతో పోల్చి వాల్మీకి మహర్షి చెప్పారు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, మళ్ళీ అదే పోలిక వాడరు కవి. ఒకసారి వాడిన పోలిక మళ్ళీ వాడితే అతడు సరైన కవి కాదు. అంటే భావం యొక్క లోపం ఉందన్నమాట, సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు అనమాట. అందుకే పునరుక్తి ఉండకూడదు. ఈసారి ఏమంటున్నారు ఆయన, అరుంధత్యా ఇవాసీనో వశిష్ఠ ఇవ తేజసా. అరుంధతీదేవి పక్కన ఉండగా వశిష్ఠ మహర్షి కూర్చుని ఉంటే ఎలా ఉందో అలా ఉంది రామచంద్రమూర్తిని చూస్తే. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అరణ్యకాండలో అప్పుడు వర్ణించినప్పుడు రాముడు ప్రళయానికి చేయబోతూ ఉన్నాడు, లయకార్యం చేయవలసి ఉన్నది. అలా కూర్చున్న కాసేపటికి శూర్పణఖ వచ్చేసింది. ఆ తర్వాత 14,000 మంది రాక్షసులు, ఆ తర్వాత వాలి, ఆ తర్వాత కబంధుడు, ఇలాగా అందరిని సంహరించుకుంటూ వెళ్ళిపోవడమే. సో లయకార్యంలోకి దిగిపోయే ముందు రుద్రుడితో పోల్చారు ఆయన. ఇప్పుడు జ్ఞాన కార్యంలోకి వెళ్ళాలి. రాముడు ఒక జ్ఞానవంతుడు, ఒక పెద్ద మనిషి తరహా. ఆయన పరమాద్భుతమైనటువంటి వైరాగ్యానికి, అద్భుతమైనటువంటి ఆ వేదాంతానికి కూడా ప్రతీక రామచంద్రమూర్తి. కాబట్టి ఆ పోలిక అరుంధతి పక్కన ఉన్నటువంటి ఆ వశిష్ఠ మహర్షిలా ఉన్నారయ్యా. వారి గురువు గారు రామచంద్రమూర్తికి గురువు వశిష్ఠుడు. సాక్షాత్తు వశిష్ఠులు అరుంధతి కూర్చున్నట్లుగా ఉన్నారయ్యా వారిద్దరూ. ఎందుకు దేంతో పోల్చారు? వాళ్ళలా వీళ్ళకి జుట్టు తెల్లబడిపోయిందా అంటే కాదు. వాళ్ళలాగే వీరు కూడా వలకలాలు కట్టుకున్నారంటే కాదు. బ్రహ్మాండమైన రాజలాంఛనాలతో ఉన్నారు. మరి అరుంధతి వశిష్ఠులతో పోలిక ఎలాగండి? ఏం చూసి అరుంధతి వశిష్ఠుల్లా ఉన్నారని చెప్పారు మహర్షి అంటే ఆయనే చెప్పారు, అరుంధత్యా ఇవాసీనో వశిష్ఠ ఇవ తేజసా. తేజస్సు, ఆ వెలుగు, ఆ కాంతి, రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ఆ శోభ ఏదైతే ఉన్నదో, ఆ వెలుగు ఏదైతే ఉన్నదో, అది వశిష్ఠుడితో సమానమైనటువంటి తేజస్సు. కాబట్టి ఆ తేజస్సును చూస్తే ఆ అరుంధతి వశిష్ఠుల్లా అనిపించారు మా మహర్షికి. ఏవం రామో ముదాయుక్తః సీతాం సురసుతోపమాం రమయామాస వైదేహీం అహన్యహని దేవవత్. అలాగే రామచంద్రమూర్తి సంతోషంతో సీతమ్మతో కూడి వనవిహరణములు చేస్తూ దేవకన్యతో సమానురాలైనటువంటి విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతమ్మతోటి ఆ చాలా ఆనందంగా ఆ కాలం అంతా గడుపుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. తథా తయోర్విహరతో సీతా రాఘవయోశ్చిరం అత్యక్రామత్ శుభకాల శైశిరో భోగద సదా. మళ్ళీ చెప్పబోయేటువంటి విషయానికి ఇంకొక ఉపోద్బలకంగా ఇంకొక మాట వేస్తున్నారు మహర్షి. ముందు చక్కగా ఉద్యానవనాన్ని వర్ణించారు. ఈ మహర్షులు వీళ్ళందరూ పట్టాభిషేకం అయ్యాక మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అప్పటికి నెల అయింది పట్టాభిషేకం అయి, సీతమ్మతో కూడి వన విహారానికి వచ్చారండి అన్నారు. ఆ వనం గురించి బోళ్ళంతసేపు వర్ణించారు. ఎంత అందంగా వర్ణించారంటే ఏదో జరగబోతుంది ఆ వనంలో. ఇప్పుడు అలాగ వాళ్ళిద్దరూ చిరకాలము విహరిస్తూ భోగములు అనుభవిస్తూ ఉన్న సమయంలో భోగాలు అనుభవించడానికి సరైనటువంటి రమ్యమైనటువంటి శిశిర కాలము వచ్చిందయ్యా. అంటే చల్లదనంగా ఉండేటువంటి కొంత సమయం వచ్చింది. అంటే భోగం అనుభవించేదానికి అనువైనటువంటి కాలం ఒకటి వచ్చింది. దశవర్ష సహస్రాణి గతాని. ఎన్నాళ్ళలా రామచంద్రమూర్తి సీతాదేవి ప్రజల్ని పాలిస్తూ చక్కగా సంసారం చేసి హాయిగా ఉన్నారు అంటే దశవర్ష సహస్రాణి. రామచంద్రమూర్తి అవతారం తీసుకునేటప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసి దిగారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా. రాజ్యాన్ని పాలించను, ఉపాసిస్తాను. ప్రజలని పాలించను, ప్రజలను ఉపాసిస్తాను. వాళ్లే దేవుళ్ళుగా ఉపాసిస్తాను. మన రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి మాట మనం తరచూ వింటూ ఉంటాం. ఓటర్ మహాశైలే నా దేవుళ్ళు అనేటువంటి మాట వింటూ ఉంటాం. మాట వరకే అది.
ఇక్ష్వాకు వంశంలో అది కాదు. ప్రజలను నిజంగా దేవుళ్ళలాగా వాళ్ళ ఆజ్ఞను శిరసా వహిస్తూ పాలించారు. వాళ్ళ మాటలో ఎక్కడైనా ఏదైనా తేడా వచ్చి రాజు ఇలా చేస్తుంటే బాగుండు అనుకుంటే అది 100% పాలించేవారు. కాబట్టి ఆ ఉపాసనలో, ప్రజలని పాలించడంలో, సీతాదేవితో హాయిగా ఉండడంలో 10 వర్ష సహస్రాణి గతాని, ఒక్క శ్లోకంలో మహర్షి 10,000 సంవత్సరాల కథ నడిపేశారు. ఇంకా ఎన్నాళ్ళు మిగిలిందయ్యా రామచంద్రమూర్తికి అంటే 10 వర్ష శతాని చ 10 వర్ష శతాని. మహర్షి వాల్మీకి మీద ఒక పితూరి ఉండేది చాలా మంది ఆ కాలంలోనే. ఏమయ్యా రామచంద్రమూర్తి 10,000 సంవత్సరాలు పరిపాలించేశాడని చెప్పేశావు, ఆ పరిపాలనలో ఏవేవో జరిగి ఉంటాయి కదా, ఏవేం జరిగాయి అవన్నీ నువ్వు చెప్పవా మాకు అన్నారు. ఒక్క శ్లోకంలో 10,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి పాలించేశాడు అయోధ్యని అనేసి అంటే మాకు ఎలా కుదురుతుందా, మాకు ఇంకా తెలుసుకోవాలని ఉండదా, నీకు చెప్పడం తెలీదా, లేకపోతే నువ్వు చెప్పదలుచుకోలేదా? ఇంతవరకు జరిగిన కథ 42 సంవత్సరాల కథ. రావణ సంహారం చేసే సమయానికి రామచంద్రమూర్తికి 42 సంవత్సరాలు. రావణ సంహారం అయ్యాక ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఇంకో నెల 2 నెలలు ఎక్కువ అయింది. సరే, ఇప్పుడు పట్టాభిషేకం అయ్యే సమయానికి 42వ సంవత్సరం నుంచి 10,000 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది ఈ ఒక్క శ్లోకంతో. చివరికి సీతాభియోగము ఇదంతా చెప్పేసి కథ చెప్పేటప్పటికి అందరూ ఆ రామాయణం చదవడం, అందరూ ఏడుస్తూ కూర్చోడంట రామాయణం చూసి. వాల్మీకి మహర్షికి వచ్చింది ఆ వ్యవహారం. అయిపోయి నువ్వేమిటా అందరూ ఏడుస్తున్నారు నువ్వు చేసినటువంటి కథ చూసి, చివరికి సీతారాములు హాయిగా సుఖంగా ఉన్నారని ఆపేయక, పోనీ తర్వాత 10,000 సంవత్సరాలు ఏం చేశారో చెప్పకుండా వాళ్ళిద్దరూ మళ్ళీ సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవడం, రామచంద్రమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చెప్పేశావయ్యా నువ్వు. రాముల వారు వెళ్ళిపోయారని తెలిసి అందరూ బాధపడుతూ ఉన్నారయ్యా, అందరూ ఏడిపించావు నువ్వు ఈ కావ్యంతో అంటే. వాల్మీకి మహర్షి అప్పటికి ఆలోచన వచ్చి, ఇంకో రామాయణం రాస్తాను నేను, మళ్ళీ రాస్తావా అన్నారు. ఏం రాస్తావు ఈసారి? ఈ 10,000 సంవత్సరాల్లో రాముడు ఏం చేశాడో అవన్నీ రాస్తాను. దాని పేరు ఆనంద రామాయణం. ఆనంద రామాయణం అనే పేరుతో వాల్మీకి మహర్షి రాసినటువంటి ఇంకో రామాయణం ఉంది. అందులో ఈ 10,000 సంవత్సరాల్లో రామచంద్రమూర్తి చేసిన రకరకాల పనులు, గమ్మత్తైనటువంటి పనులు, కడుపు చెక్కలైపోయేటువంటి నవ్వు తెప్పించేటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి అందులో. వాల్మీకి మహర్షి నవ్వు తెప్పించగలరా అంటే మహర్షులు కూడా నవ్వు తెప్పించగలరు అవసరం అయితే. హాస్యం అనేది ఒక పెద్ద వ్యవహారం ఏం కాదు వాళ్ళకి, అటువంటి మహర్షులకి. అందరూ నవ్వుకునేలాగా సంతోషంగా ఉండేలాంటి రామాయణం రాశారు ఆయన. దాని పేరు ఆనంద రామాయణం. సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశారనేటువంటి ప్రతీతి. కాబట్టి ఇప్పుడు 10 వర్ష సహస్రాణి గతాని, 10,000 సంవత్సరాలు అయిపోయాయి. ఈ ఈ రకంగా రామచంద్రమూర్తి సీతాదేవి అనేకమైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఉండగా, తథాచ రమమాణస్య తస్యాధ శిశిరాగమః వ్యతీతస్య పురుషేంద్రస్య రాఘవస్య మహాత్మనః. మొత్తానికి ఈ ప్రాచ్య పాఠాల్లో ఆ ఆ రకంగా రామచంద్రమూర్తి 10,000 సంవత్సరాల పాటు సీతమ్మతో సమస్తమైనటువంటి భోగాలను అనుభవించిన వాడే ఉండగా, శిశిరాగమః, శిశిరుడికి వచ్చిందయ్యా. పూర్వాహ్నే ధర్మ కార్యాణి కృత్వా ధర్మేణ ధర్మవిత్ శేషం దివస భాగార్థం అంతఃపురగతో అనయత్. మొత్తానికి రామచంద్రమూర్తి టైం టేబుల్ ఎలా ఉండేదండి రాజ్యపాలనలో అంటే, పగటి కాలం అంతా కూడా రాజ్యపాలన ఉండేది. మధ్యాహ్నం అయిన తర్వాత కాసేపు విశ్రమించడం, ఆ తర్వాత అంతఃపురంలోనే గడపడం అనేటువంటి అంటే అంతఃపురంలో ధర్మకార్యాలు చేస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, ఈ కార్యక్రమాలు చేస్తూ, అనుష్ఠానం చేసుకుంటూ గడపడం అనేది రామచంద్రమూర్తికి దినచర్య అయ్యా. పూర్వాహ్నం అంతా రాజ్యపాలన, మధ్యాహ్నం తర్వాత మిగిలిందంతా కూడా అంతఃపురం లోపల తన కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవాడు. సీతాపి దేవకార్యాణి కృత్వా పౌర్వాహ్నికాని వై శ్వశ్రూణామకరోత్ పూజాం సర్వాసాం అవిశేషతః. సీతాదేవి కూడా ఉదయం లేచి చేసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి పూజలు, దేవకార్యాన్ని, పూజాధికములు, వ్రతములు మొదలైనవన్నీ కూడా చేసుకుంటూ మధ్యాహ్నమైన సమయం నుంచి కూడా ఆవిడ అత్తగారులందరినీ కూడా, ముగ్గురిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేదండి. అభ్యాగచ్చత్ సతో రామం విచిత్రాభరణాంబరా త్రివిష్టపే సహస్రాక్షం ఉపవిష్టం యథాశిసి.
మొత్తానికి మధ్యాహ్న సమయం అయిన తర్వాత ఆవిడ ఆ మడిబట్టలు అవన్నీ విప్పేసి మామూలుగా ఒక మహారాణికి అవసరమైనటువంటి వస్త్రములు ఏవైతే ఉన్నాయో అవి ధరించి, ఆభరణములను ధరించి, స్వర్గంలో కూర్చున్న ఇంద్రుడి దగ్గరికి శశీదేవి వచ్చినట్లుగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆయనకి సేవ చేసేది సీతమ్మ తల్లి. దృష్ట్వా తు రాఘవః పత్నీం కళ్యాణేన సమన్వితాం ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వితి చాబ్రవీత్. మొత్తానికి ఆ రకంగా ఎంతో అందంగా సుకుమారంగా ఉన్నటువంటి సీతాదేవిని చూసి రామచంద్రమూర్తి చాలా సంతోషంతో ఆనందంగా ఉండేవారు. అబ్రవీచ్చ వరారోహాం సీతాం సురసుతోపమాం అపచ్చలాభో వైదేహి త్వయా మే సముపస్థిత. ఇందాక చెప్పాను, ప్రాతిపదిక వేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి అంటే ఒక లక్ష్యం ఉంది చెప్పడానికి. ఆ వనాన్ని వర్ణించడం, సీతారాముల ప్రణయాన్ని వర్ణించడానికి లక్ష్యం. అది ఒకనాడు రామచంద్రమూర్తి సీతమ్మతో కూడా అన్నట, ఓ దేవతాశ్రీతో సమానమైనటువంటి ఉత్తమమైనటువంటి కటి ప్రదేశం, మధ్యప్రదేశం ఉన్నటువంటి అంటే అందమైనటువంటి సీతాదేవితోటి రామచంద్రమూర్తి అంటూ ఉన్నారు, సీత నీ వల్ల నాకు ఒక సంతాన ప్రాప్తి కలిగేటువంటి సమయం వచ్చిందమ్మా అనేటువంటి మాట రామచంద్రమూర్తి సీతమ్మతో అన్నారు. కిమిచ్చసి వరారోహే కామక్క క్రియతాం తవ స్మితం కృత్వా తు వైదేహి రామం వాక్యమథాబ్రవీత్. అంటే అర్థం ఏమిటి? సీతమ్మ తల్లి గర్భవతి అయింది అని అర్థం. రామచంద్రమూర్తి సీతమ్మతోటి ఓ మాట అన్నారు, కిమిచ్చసి వరారోహే, ఈ సమయంలో నీకు ఉన్నటువంటి కోరిక ఏమిటి? ఆ సమయంలో నీకేవో తినాలనిపిస్తుంది, ఏవో ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, లేదా పలానా పని చేయాలనిపిస్తుంది. నీ కోరిక తీర్చడం అనేది నా యొక్క ధర్మము. కాబట్టి కిమిచ్చసి వరారోహే, నీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే నాకు చెప్పు ఆ అని చెప్పి చిన్న చిరునవ్వు తప్పి చిరునవ్వుతోటి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి కేసు చూస్తూ నవ్వుతో మాట అన్నది. తపోవనాని పుణ్యాని ద్రష్టుమిచ్చామి రాఘవా. రామచంద్ర, నాకు ఈ రాజ్యభోగాలన్నీ విడిచిపెట్టి తపోవనాల దగ్గరికి వెళ్ళి మునుల్ని సేవించుకోవాలనే కోరికుందయ్యా. సీతమ్మ తల్లి అడిగింది. రాముడు సీతమ్మని వనాలకి పంపించేశాడు అనేటువంటి మాట ఎవరైనా అంటే ఈసారి మీరు వాడిని ఏం చేయాలో ఆలోచించండి. రామచంద్రమూర్తి సీతమ్మ కోరికను తీర్చారు తప్ప ఆయన వనాలకి పంపించలేదు గర్భిణిగా ఉన్నప్పుడు. తపోవనాని పుణ్యాని ద్రష్టుమిచ్చామి రాఘవ గంగా తీరోపవిష్టానాం ఋషీణాం ఉగ్రతేజసాం ఫలమూలాసినాం దేవ సారమూలేషు వర్తితుం. నాకు మనకు పుట్టబోయేటువంటి బిడ్డలు మహాద్భుతమైనటువంటి పిల్లలు పుట్టాలి అనే కోరిక. నేను ఎటువంటి ఆలోచనలతో ఉంటానో నా పిల్లలకి అటువంటి బుద్ధులు, అటువంటి ఆలోచనలు అలా వస్తాయి. నా ఆహారపు అలవాట్ల బట్లే వాళ్ళ యొక్క పెరుగుదల ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి నేను మిక్కిలి పుణ్యమైనటువంటి తపోవనాలకు వెళదామని అనుకుంటున్నాను. గంగా తీరంలో ఉన్నటువంటి ఆ పుణ్య తపోవనాల్లో, గంగా తీరంలో మిక్కిలి తేజస్సుతో ఉన్నటువంటి ఋషుల మధ్యలో ఉండాలని ఉంది. వారు ఎప్పుడూ ఫలమూలములు మాత్రమే తినేటువంటి వారు. వారి పాదాల దగ్గర నేను నా ఆ గర్భము అయ్యేదాకా, ఈ పిల్ల ప్రసవం అయ్యేదాకా కూడా గడపాలి అనేటువంటి కోరిక నాకు ఉన్నది రామచంద్ర అంది సీతమ్మ తల్లి. ఏషమే పరమకామో, పొరపాటున అనేసింది అనుకుంటారేమో, మళ్ళీ చెప్తోంది. ఏషమే పరమకామ, ఇది నా పరమమైనటువంటి కోరిక, ఇది ఒక్కటే నా కోరిక, నాకు ఉన్నటువంటి అతిపెద్ద కోరిక ఇది మాత్రమే. యన్మూల ఫలభోజినాం అప్యేక రాత్రిం కాకుస్థ నివసేయం తపోవనే. ఏమిటి నీ కోరిక అంటే, మూలములు ఫలములు భుజించేటువంటి మిక్కిలి తేజస్సుతో ఉన్నటువంటి తపోధనులైనటువంటి మునీశ్వరుల ఆశ్రమంలో ఒక్క రాత్రైనా గడపాలి అని నా కోరిక. ఇంకా ఎక్కువ గడపగలిగితే మరీ మంచిది. కాబట్టి ఒక్కసారి నాకు మునుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళాలనేటువంటి కోరిక ఉన్నది. తథేతి ప్రతిజ్ఞాతం రామేణ అక్లిష్ట కర్మణ. అక్లిష్ట కర్మణ రామేణ, రాముల వారికి ఏదైనా పని చేయడంలో క్లిష్టత లేదు. ఎటువంటి పనైనా సులువుగా చక్కగా చేసేయగలరు.
అక్లిష్ట కర్మ అనేటువంటి మాట హనుమంత స్వామి చెప్పారు రామచంద్రమూర్తి గురించి. అక్లిష్ట కర్మ రామేణ అక్లిష్ట కర్మేణ. ఎందుకు చెప్పారు ఆయన? ఈయనతోటి యుద్ధం చేయడానికి, రావణాసుని గెలవడానికి మా అందరూ అవసరం ఏం లేదయ్యా. ఆయన అక్లిష్ట కర్మ, ఎటువంటి పనైనా ఆయనే చేసుకోగలిగినటువంటి వాడు అనే ఉద్దేశంతో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఆ విశేషణాన్ని వాడుతున్నారు మహర్షి. రామేణ అక్లిష్ట కర్మణ తథేతి చ ప్రతిజ్ఞాతం. ఎంత కష్టమైన పనైనా చేసేటువంటి రామచంద్రమూర్తి, సులువుగా చేసేటువంటి రామచంద్రమూర్తి అలాగే నీ కోరిక తీరుస్తాను అన్నారు. అంటే ఈ కోరిక తీర్చడం రామచంద్రమూర్తికి ఎంత కష్టమైనదో ఆలోచించాలి. సీతా విరహాన్ని భరించడం రామచంద్రమూర్తికి ఎంత కఠినమైనదో ఆలోచించాలి. అయినప్పటికీ కూడా అంత కఠినమైన దాన్ని కూడా నేను చేయడానికి ఒప్పుకుంటున్నారు రామచంద్రమూర్తి అంటే సీత మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నదో, ఆవిడ కోరిక తీర్చాలనేటువంటి కోరిక ఎంత ఉన్నదో తెలుస్తుంది. కాబట్టి అక్లిష్ట కర్మణ రామేణ అనేటువంటి మాటకి సార్థక్యం అది. ఆయనకి ఇష్టపడి పంపించలేదు వనాలకి, చాలా కష్టం ఆయనకి పంపించడం. అయినప్పటికీ అక్లిష్ట కర్మ కాబట్టి ఆయనకి కష్టమైంది ఏది లేదు కాబట్టి సరే అని సీతమ్మ చెప్పిన దానికి కూడా ఆ కోరిక కూడా తీరుస్తానన్నారు. విశ్రబ్దాభవ వైదేహి సోగమిష్యస్య సంశయం. సరే, నువ్వు విశ్రాంతిగా ఉండు, ఏ క్లేశమో పెట్టుకోకు, రేపు పొద్దున్న నిన్ను వనాలకి పంపిస్తానులే. నువ్వు వనాలు చూసి వద్దువు అని రేపు పొద్దున్న వెళ్ళి. ఏవ ముక్తాతు కాకుస్థో మైథిలీం జనకాత్మజాం మధ్య కక్షాంతరం రామో నిర్జగామ సుహృద్భృత. ఆ రకంగా సీతమ్మని కోరిక తీర్చి రేపు ఎడుదుగానిలే అని చెప్పి, నువ్వు నిశ్చింతగా హాయిగా ఉండు, శ్రమ పడకుండా ఉండు అని చెప్పి సభ తీర్చడానికి తన స్నేహితులతో పాటు సభా మంటపంలోకి వెళ్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏ ఏ వార్తలు మోసుకొస్తారో, ఏ వార్తకి ఎటువంటి ప్రభావం ఉంటుందో, ఏ వార్త వలన రామచంద్రమూర్తి చిరకాలము స్త్రీలందరి చేత దాడికి గురి అవుతున్నారు, రాముడు చేసిన తప్పేనండి, నిజమేనండి, చేయొచ్చా అండి, పాపం గర్భిణీ స్త్రీ కదండి అని ఎన్నెన్ని నిందలు వేస్తున్నారో ఆ నిందలన్నిటికీ పాత్రమయ్యేటువంటి సమయం రామచంద్రమూర్తికి రానుంది. మానవ అవతారంలో వచ్చినటువంటి రామచంద్రమూర్తికి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే 42 సర్గః. 42వ సర్గ కూడా మనం పూర్తి చేసుకున్నాం. మళ్ళీసారి బుధవారం నాడు కలుసుకున్నప్పుడు 43వ సర్గతో మొదలెట్టుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ.